దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాసి కాపాడుచున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 11వ వచనం. నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. సమృద్ధి అయిన మేలులు, ఆశీర్వాదాలు, దేవుళ్ళు, మేలులు మనకు కావాలంటే, ఏలితి లేకుండా మేలులు మనకు రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన నుంచి ఆశించేది ఏముందండి? ఏమీ లేదు. నీవు పరిశుద్ధతగా ఉండు, నిర్దోషిగా ఉండు, భయభక్తులు నాలో కలిగి ఉండని దేవుడు మాట్లాడుతున్నారు. మరి నీకు సమృద్ధి అని మేలు కలగాలంటే దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నావా? యథార్థ హృదయాన్ని కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరా, నీవెవరివైనప్పటికీ ఆశీర్వదింపడాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, సమృద్ధి మేలులు నీకు కలగాలంటే దేవుని ఎదుట నిర్దోషిగా కనబడు. పాపము నుండి బయటికి రా. నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. నీ దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. మోడిబారిపోయి నీ జీవితాన్ని సిగిరింపజేసే దేవుడు. నీవే స్థితిలో ఉన్నా సరే నిన్ను హెచ్చించగలరు. ఎప్పుడనగా పరిశుద్ధత కలిగి ఉంటే, కష్టాల్లో, బాధల్లో, రుణాల్లో, వ్యాధుల్లో ఉంటే నిన్ను విడిపిస్తారు ఆయన. నీవే స్థితిలో ఉన్నా నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ కష్టాల నుండి విడిపించే దేవుడు. దేవుని ఎదుట నీవు భయభక్తులు కలిగి ఉన్నావా? ఇంకా నా స్థితి ఇంతే, అయ్యో అనుకుంటున్నావేమో. నీవు ఆశీర్వదింపబడతావు, నీకు మేళ్లతో నింపబడతావు. సమృద్ధి మేలులు, సమృద్ధితో కూడినటువంటి దైవాశీర్వాదం నీవు కోరుకొని ఎడల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. నా యందు భయభక్తులు నిలుపు నా బిడ్డ అని. లోకం ఎక్కడ చూసినా భయంకరంగా ఉందండి. ఆయన చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి. రాకడ దినాలు. మరి దేవునికి భయపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరా, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చేపట్టుకుని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. నీ అంతరాత్మలో దేవుని గూర్చిన స్థిరమైన బుద్ధిని నిలుపుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆందోళనకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. రాకడ సూచనలు. అందరము సిద్ధపడదాం రాకడ కొరకు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభు, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను దాసురందరూ కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. రుణాలు, సమస్యలు ఉన్న బిడ్డలకు విడిపించండి. వ్యాధి బాధలతో ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. విద్యార్థులను కాపాడండి, యవనస్తులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. సమస్త దేశాల మీద నీ కనుదృష్టి, భద్రత దయచేయి. మీ నామం శక్తివంతమైనది. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.